తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై బీజేపీ అధికార ప్రతినిధి లంక దినకర్ స్పందించారు. దాచుకోవడం దోచుకోవడం తప్ప జగన్ కి ఆచారాలు తెలియవన్నారు. కల్తీ పాపం వైసీపీదేనని, శ్రీవారితో పెట్టుకున్న ఏ ఒక్కరూ బతికి బట్టకట్టిన దాఖలాలు లేవన్నారు. అలాగే బోర్డులో కూడా ఢిల్లీ నుంచి కేంద్రం నుంచి వచ్చినటువంటి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం సిఫార్సు చేసినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని ఏదో సర్టిఫికేట్ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ ఢిల్లీ నుంచి రాజ్యసభ మెంబర్ గా ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి నాయకులని టీటీడీ మెంబర్ గా చేసినప్పుడు ఆయన్ని నేను మాట్లాడటం జరిగింది. ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన స్పష్టంగా చెప్పారు, ఏ విధమైనటువంటి మీటింగ్స్ లో కూడా ఇంపార్టెంట్ మీటింగ్స్ లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిర్ణయాల్లో ఓటింగ్ కి సంబంధించి కానీ వాళ్ళకి ఎటువంటి పాల్గొనేదానికి ఎటువంటి అవకాశం లేదు, ఇవ్వలేదు అనే మాట చెప్పారు. అడిగితే కూడా దానికి సంబంధించి వారు అటువంటి సభ్యులు అడిగితే కూడా మేము కూడా పార్టిసిపేట్ చేయాలి కదా అని అడిగితే మీకు ఆ అధికారం లేదు అని చెప్పారు అనేటటువంటి మాట స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. ఆయన రాకేష్ సిన్హా గారు రాజ్యసభ మెంబర్ గా ఉన్నారు. ఆయన అటువంటి వ్యక్తుల దగ్గర నుంచి గతంలో మేము మాట్లాడినప్పుడు వచ్చినటువంటి సందర్భం అది. అంటే ఈ విధంగా తను చేసిన తప్పుల్ని అవతల వ్యక్తుల మీద గతంలో కిడ్పోక్లో కూడా చూసాం. వారి తండ్రి ఆ పాలన చూసి అధికారులను ఏ విధంగా బలి చేశాడు అనేటటువంటిది. ఇదేటటువంటి మోడస్ ఆపరెండి ఎక్కడ చూసినా కానీ జగన్మోహన్ రెడ్డిది. అటువంటి నాలెడ్జ్ అయితే మా దగ్గర లేదు. హాఫ్ నాలెడ్జ్, అసలు అటువంటి నాలెడ్జ్ ఏ నాలెడ్జ్ లేదు మాకు. మీకైతే జగన్మోహన్ రెడ్డి గారు మీకు పాలన మీద మీకు ఏ విధమైనటువంటి నాలెడ్జ్ లేదు. అలాగే హిందూ ఆచార సంప్రదాయాల మీద అసలు నాలెడ్జ్ లేదు. మీకు ఒక్కటే నాలెడ్జ్ ఉంది, దోచుకోవటం, దాచుకోవటం, హిందూ ఆచార సంప్రదాయాన్ని మంట కలపడం. మేము హెచ్చరిస్తా ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంతో పెట్టుకున్నటువంటి వారు ఎవరో కూడా బతికి బట్టగట్టినటువంటి పరిస్థితి లేదు. గతంలో కూడా అనేక సాక్ష్యాధారాలు వీటికి సంబంధించిన అంశాల్లో కూడా ఉన్నాయి. ప్రజలకు కూడా చాలా స్పష్టంగా తెలుసు. కాబట్టి మేము మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా చేసిన తప్పుకు క్షమాపణ చెప్పి భవిష్యత్తులో ఇటువంటి తప్పులు చేయనని లెంపలేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేగాని ఎదురుదాడితోటి మీరు ఏ విధంగా కూడా ప్రజల్ని మీరు సంతృప్తి పరచలేదు జగన్మోహన్ రెడ్డి గారు. తిరుమల లడ్డూ కల్తీపై ఐజీ అంతకంటే పై స్థాయి అధికారి ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ నేపథ్యంలో దర్యాప్తునకు సంబంధించిన విధి విధానాలు రూపొందించే పనిలో ఏపీ ప్రభుత్వం ఉంది. దర్యాప్తు అధికారిగా ఎవరిని నియమించాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ రోజు సాయంత్రానికి దర్యాప్తు అధికారి పేరుతో జీవో విడుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇక ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో బృందం ఉంటుందని సీఎం చంద్రబాబు ఇప్పటికే తెలిపారు.